హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఇస్ యువర్ లక్ష్మి. వీడియో చూసే ముందు జస్ట్ లైక్ చేయండి. నాకు మీరు ఇంకేం చేయనవసరం లేదు, ఒక్క లైక్ కొట్టి వీడియో చూడడానికైతే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియోలో నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నానో ఆల్రెడీ థంబ్నెయిల్‌లో పెట్టేశాను కదా. అవునండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 2.0 గ్రాండ్ లాంచ్ అయితే ఈ వీకెండ్ జరగబోతుంది. ఇందులోకి బిగ్ బాస్ చెప్పినటువంటి ఈ సీజన్‌లో ట్విస్ట్‌లకి, టర్న్‌లకి, అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆయన చెప్పిన వాటిల్లో అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లు ఉన్నాయి. అండ్ అన్‌లిమిటెడ్ యూ టర్న్‌లు ఉన్నాయి. ఇక్కడైతే ఒకరు అలా అవుతా ఉన్నాయి. కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అస్సలు లేదు. ఉంటే ఒకవేళ బేబక్క దగ్గర నుంచి వచ్చుండాలి. కానీ అదైతే రాలేదు ఆ ఔట్‌కమ్ అయితే. సో, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి అండ్ ఎవరు హౌస్‌లో సత్తా చాటుతున్నారో, వాళ్ళకి అపోనెంట్‌గా ఎవరు లేరని ఫీల్ అవుతున్నారో, అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌నైతే తీసుకొస్తున్నాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 8 మందిని తీసుకొస్తున్నాడు. అబ్బా! వైల్డ్ కార్డ్ అంటానే మన మణికంఠ పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటానే నిద్రపోయేవాడు కూడా లేసి కూర్చుంటున్నాడు. అంత భయపడుతున్నాడు. ఈవెన్ హౌస్‌మేట్స్ అంతా ఒకరిద్దరు కాదు, 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. మన పొజిషన్‌ని మనం ఎలా సేవ్ చేసుకోవాలని పిచ్చగా ట్రై చేస్తున్నారు. సో, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఎవరొచ్చేస్తున్నారు, ఎవరి సత్తా ఏంటో వాటి గురించి డిస్కస్ చేసేసుకుందాం. అండ్ ఇప్పటి వరకు జరిగినటువంటి 7 సీజన్స్ అండ్ 1 ఓటీటీ సీజన్. ఇన్ని సీజన్స్‌లో ఎవరైతే కొంచెం అభిమానుల్ని పెంచుకొని వాళ్ళకి ఇంకా స్కోప్ ఉంది అని అనిపించుకునే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయారో వాళ్ళనే అయితే తీసుకొస్తున్నాడు. ద ఫస్ట్ కంటెస్టెంట్ సీజన్ 1 నుంచి హరితేజ గారు. ఈమె ఆడిన ఆట అంతా ఇంత కాదు. చాలా బాగా ఆడింది. సీజన్ 1లో టాప్ 5లో నిలిచింది. అండ్ ఆల్మోస్ట్ ఒక విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ టాప్ 3కైతే తను నిలబడిపోయిందనమాట. ఆదర్శ్ ప్లస్ శివబాలాజీ గారికి గట్టి పోటీ ఇచ్చింది ఓటింగ్‌లో గూడా. ఈమె కామెడీ టైమింగు, టాస్క్‌లు, వోకల్‌గా మాట్లాడడం, డిఫెండ్ చేసుకోవడం అన్నిట్లో తోపే. అందుకే ఆ సీజన్‌లో అప్పట్లోనే టాప్ 5కొచ్చింది. ఇప్పుడు ఈమె 200% పక్కా బిగ్ బాస్‌కైతే వస్తున్నట్టు టాక్ అయితే వచ్చేసింది. ఈమె ఎంట్రీతో కొంతమందికైతే చెక్ పెట్టడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. రోహిణి అప్పుడు వచ్చింది తెలీదు, పోయింది తెలీదు. ఆమె మిడ్ వీక్‌లోనే 4 వీక్స్ ఏమో ఉన్నింది. తర్వాత ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోయిందనమాట. అంత అప్పట్లో ఆమెకున్న పాపులారిటీ అవన్నీ కొంచెం ఉన్నింది పాపులారిటీ. అంటే సీరియల్స్ చేస్తా, అప్పుడప్పుడే టీవీ షోస్‌లోకొస్తా ఉన్నింది. ఆ రికగ్నైజేషను అంతే గాకుండా కొంచెం గేమ్‌లో గూడా మాటలొదిలేసి ఆడియన్స్‌నైతే గ్రాబ్ చేసుకోలేకపోయింది. ఇప్పుడైతే మంచి ఫామ్‌లో ఉంది. కామెడీ టైమింగ్ కానివ్వండి, టాస్క్‌లాడడం గానివ్వండి, అది ఒకవేళ సీరియస్ అయినా దాన్ని ఫన్ చేసేయడంలో గానీ చాలా బాగా ప్యాచప్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కిందకొచ్చేటప్పటికి ఈమె తోపు తురుంలాగా ఇచ్చి పడేస్తది. అండ్ సీజన్ 4 నుంచైతే మెహబూబ్ వస్తున్నాడు, గంగవ్వ వస్తుంది, అవినాష్ వస్తున్నాడు. ఈ 3 మెంబర్స్ సీజన్ 4లో రాక్ ద షో అనమాట. ఫిజికల్ స్ట్రెంగ్త్‌కొచ్చేటప్పటికి మెహబూబ్ ఇచ్చి పడేశాడు. ఈయన ఆల్మోస్ట్ 8 వీక్స్ ఉన్నాడు సీజన్ 4లో. అవినాష్ టాప్ 10లో ఉన్నాడు. టాప్ 10 కింద ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ అన్న టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ఆయన టైమింగ్‌కి గాని, ఆయన పంక్చువాలిటీ పంచెస్‌కి గాని మనం పేరు పెట్టలేం. ఆ అమ్మ రాజశేఖర్‌ది బ్యాటరీ రీచార్జ్ బ్యాటరీది తీసి పెట్టుకున్నాడు గదా! ఆ ఒక్క పాయింట్ చాలు ఆయన నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అండ్ గంగవ్వ ఆల్మోస్ట్ 4 వీక్స్ ఉన్నింది. అవ్వకి చాలా కంఫర్ట్ జోన్ అయితే బిగ్ బాస్ వాళ్ళు క్రియేట్ చేశారు. తను ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి ఇంటి దగ్గర ఏమవుతుందో అందరి మీద దిగులు పెట్టుకొని నేను ఎళ్ళిపోతా సార్ నాగార్జున సార్‌ని అడిగి బయటెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి ఇప్పుడు తీసుకొనొస్తున్నారు అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ ఇచ్చినట్టు ఈ ఏజ్‌లో గూడా గివ్ అప్ ఇవ్వకుండా ఒక స్టార్‌డమ్ తెచ్చుకునింది గదా అవ్వ. అలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇచ్చేదానికి మేబీ అవ్వని తీసుకొస్తున్నారేమో. కానీ అవ్వ చుట్టూ అయితే గేమ్ చాలా రన్ అవుతది. ముఖ్యంగా అవినాష్ అవ్వతో ఫుల్ ఆడుకుంటాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంకా సీజన్ 7 నుంచి వచ్చే కంటెస్టెంట్స్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నారండి. మీరు నమ్ముతారో నమ్మరో. సో, ఆల్మోస్ట్ 5 మెంబర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. అండ్ సీజన్ 7 నుంచి ధమాకా అంటే ధమాకా అనమాట. గౌతమ్ కృష్ణ. గౌతమ్ ఎంత బాగా గేమ్ ఆడతాడో తెలుసు. ఫిజికల్ స్ట్రెంత్ తెలుసు. ఆయన ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 1.0లో వచ్చాడు. అండ్ 2.0 కిందకొచ్చాడు. ఇప్పుడు సీజన్ 8లో 3.0 కిందకొస్తాడు ఖచ్చితంగా. ఏ టాస్క్ అయినా 100% ఇస్తాడు. ఆయన ఎఫర్ట్స్ అయితే కంపల్సరీ పెడతాడు వోకల్‌గా గూడా. లాస్ట్ టైమ్ టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంటు. కానీ
బ్యాడ్ లక్ అలా ఉండడం వల్ల ఆయనైతే ఈ సీజన్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో మెహబూబ్ గాని, గౌతమ్ గాని గట్టి పోటీ ఇస్తాడు నిఖిల్‌కి, నబీల్‌కి, పృథ్వీకి. ఎందుకంటే ఫిజికల్‌గా బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు గదా! వాళ్ళకి పోటీ లేరనుకున్నారు. ఇక్కడి నుంచైతే వీళ్ళొచ్చేస్తున్నారు. అండ్ సీజన్ 7 నుంచి నయని పావని సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆల్రెడీ ఏ నాన్న చెప్పమ్మా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ అండ్ వెయిటెడ్ క్యాండిడేట్ ఎవరో కాదు టేస్టీ తేజ. టేస్టీ తేజ లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ లేదు అన్నట్టు అనిపించుకున్నాడు సీజన్ 7లో. ఆఫ్‌కోర్స్ తేజ ఎళ్ళిపోయిన తర్వాత హౌస్ మొత్తం గొడవలే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అదే దారి కూడా కనపడలేదక్కడ. ఇప్పుడైతే తేజని తీసుకొచ్చాడు. తేజ గారు టేస్టీ తేజ ఎంత కామెడీ చేస్తాడంటే అంత కామెడీ చేస్తాడు. టాస్క్‌లు కూడా ఓకేగా ఆడినా కానీ కామెడీతోనే లాస్ట్ సీజన్ ఆల్మోస్ట్ 9 వీక్స్ ఉన్నాడు. 9థ్ వీక్ ఏమో ఎలిమినేట్ అయ్యాడు. ఆ ఎలిమినేట్ అవ్వడం కూడా అసలు నామినేషన్ ఒకటేసాడు చూడండి సందీప్ గారిని అలా చేశాడనమాట. కొంచెం నారద మహర్షి ఇప్పుడు కదా ఇంక కంటెంట్ బాగా లాగుతాడు. ఆల్రెడీ బయట చూసొచ్చాడు కదా షో మొత్తం. ఎవరితో పులిహోర కలపాలో, ఎవరిని అనలైజ్ చేయాలో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకొని గేమ్ అయితే ఆడతాడు. పక్కా కన్ఫర్ము. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అయితే కొదవలేదు. టేస్టీ తేజ, రోహిణి, గంగవ్వ, అవినాష్ వీళ్ళు నలుగురు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ది అడ్డా అన్నట్టు క్రియేట్ చేయబోతారు. గంగవ్వ చుట్టూ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే లాగుతున్నారు. ఇంతమందిని తీసుకొచ్చిన బిగ్ బాస్ ఒకే ఒక్క మాట. ఏ ఒక్కరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినటువంటి నవదీప్ కంటెస్టెంట్‌ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఫస్ట్ సీజన్‌లో నవదీపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి టాప్ 5లో నిలబడిపోయి కిర్రాక్ ఆడాడు గేము. ఈసారి ఆ ప్లేస్‌ని ఎవరు రీప్లేస్ చేస్తారో మేబీ రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఎవరికన్నా ఉందో చూద్దాం. కానీ సీజన్ 4 విన్నర్ ఎవరైతే ఉన్నాడో అభి అతన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అతని గేమ్‌ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నవదీప్ ఆడినటువంటి ఆటని ఎవరు రీప్లేస్ చేయలేరు. నిజంగా ఒకటి కాదు చాలా లైకులు కొట్టొచ్చు నవదీప్ గేమ్‌కి. అండ్ ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ గేమ్. సో ఇదండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్టు. వీళ్ళలో ఎవరు టాప్ 5 వరకు ఉంటారో, ఎవరు మధ్యలోనే వెళ్ళిపోతారో, అండ్ ఉన్నటువంటి హౌస్‌మేట్స్‌లో ఎవరు తోపులు తురుముల్లాగా టాప్ 5 దాకా వస్తారో ఇవన్నీ బాగా గేమ్‌ని రసవత్తరంగా చేయబోతున్నాడు బిగ్ బాస్ 6th వీక్ నుంచి. అందరూ వెయిటింగ్. అండ్ గ్రాండ్ లాంచ్ అయితే ఈ సండే ఖచ్చితంగా నాగార్జున గారు ఏకదం అల్లాడిచ్చేస్తాడు. సాటర్డే వరకు వచ్చేటప్పటికి సార్ అడగాల్సిన క్వెషన్‌లు, లెక్కలు తేల్చాల్సినవి చాలా ఉంటాయి. అండ్ సండే రోజు వచ్చే ఈ 8 మందికి ఏదో ఒక గ్రాండ్ లంచ్ కొంచెం సాంగ్స్, డాన్స్‌లు ఇలాంటివి పెట్టి లోపలికైతే పంపిస్తాడు అని అనిపిస్తుంది. లేదంటే ఇంకేదైనా ట్విస్టులతో, టర్న్‌లతోనో సస్పెన్స్‌గా కూడా పంపించొచ్చు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో ఆట ఎలా ఉండబోతుందో మనందరం చూసేద్దాం. అంటిల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, నా అప్డేట్స్ మీకు రావాలనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్.